ఓకే. బట్ నా శారీ నాకు పంపించకుండా ఎలా ఉన్నారంటే మనుషులు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా తెలియదు. కానీ ఇటు చూడండి, నా శారీ కాకుండా ఏందో ఇది ఏదో వేస్ట్ బ్లౌజ్ పీస్లు ఇవి చూడండి చూడండి ఇలా ఇవి పెట్టి పంపించారు. ఇంకేమనాలి వాళ్ళని, తిట్టాలా వాళ్ళని, ఏం చేద్దాం? ఏందో ఈ వేస్ట్ క్లాత్లు పెట్టుకొని ఇంకా నా శారీ పోయింది. శారీ లాస్ అయింది. షిప్పింగ్ ఛార్జ్ 165 రూపీస్ పడింది. దాని తర్వాత ఇవేందో వేస్ట్ క్లాత్లు వచ్చినాయి. అందుకు మనం వీడియో రికార్డ్ చేసుకోవాలి అనేది నేను మీకు ప్రతి వీడియోలో కూడా నేను దాని గురించి అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను. మనం ఏంది అది కూడా మనం రిటర్న్ వచ్చిన తర్వాత మనకి కస్టమర్ నుంచి రిటర్న్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా మనం చూసుకోండి. ఈ విధంగా అయితే కవర్ ఇది రిటర్న్ వచ్చినప్పుడు నేనైతే ఓపెన్ చేసినప్పుడు తీసిన క్లిప్ ఇది. నేను మీకు వీడియోలో చెప్పాను ఈ క్లిప్ అనేది ఫస్ట్లో అయినా యాడ్ చేస్తాను లేదా వీడియోలో అయినా యాడ్ చేస్తాను అనేసి. చూడండి ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే ఏదో క్లాత్లు బ్లౌజులు ఏదో రెడీమేడ్ బ్లౌజులు ఏవో పెట్టి పంపించారు, నా శారీ కాకుండా. ఇలా ఉన్నారు మనుషులు, అందుకే వీడియో రికార్డ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి రిటర్న్స్. అంటే మనకి మీషోలో మనం సెల్లర్ గా చేస్తున్న తర్వాత మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తా ఉంటాయి అనేసి నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. నాకు కామెంట్ కూడా వచ్చింది. ఏమని కామెంట్ వచ్చిందంటే, సిస్టర్ మీరు అన్బాక్సింగ్ చేసేది వీడియో అయితే రికార్డ్ చేసుకుంటారు, ఆ ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుంటారు, కానీ మీరు ఇక్కడ కస్టమర్ రిటర్న్ చేసిన తర్వాత ఎందుకు వీడియో రికార్డ్ చేయాలి అని నాకు కామెంట్ అయితే చేశారు. ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు క్లియర్ గా అయితే నేను విత్ ప్రూఫ్ తో సహా నేనైతే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒక సెల్లర్ గా చేస్తున్న తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలాగే ఎంత స్ట్రెస్ ఉంటది అనేది కూడా నేను క్లియర్ గా అయితే మీకు చెప్తాను. చాలా మందికి తెలియదు కూడా, తెలియక అట్లా చేస్తున్నారు కూడా. నేనైతే క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ మీకు చూపిస్తాను కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోనైతే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి. మనం మీషోలో మనం సెల్లర్ గా చేస్తున్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఇవి ఒక్కటైతే మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు సెల్లర్ గా చేస్తున్న తర్వాత మనం ఎంతో కొంత ఇంట్లో మనం ఏదో గొడవ పడో ఏదో చేసో మనం ఏదో బిజినెస్ చేద్దాము, అందరూ చేస్తున్నారు మేము కూడా చేద్దాము ఆన్లైన్ బిజినెస్, ఇలా నేను చాలా వీడియోస్ చూసాను మీషోలో అందరు సేల్ చేస్తున్నారు సెల్లర్ గా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క లేడీస్ కి కూడా ఆ థాట్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటది. ఎందుకంటే నాకు కూడా ఉన్నది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ థాట్ అనేది ఖచ్చితంగా ఉంటది. అప్పుడు ఏం చేస్తామంటే ఏదో మనం ఉన్నది లేనిది మనం అప్పు చేసైనా సరే మనం ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతాం. ఎంత ఒక 10,000కి మనకి ఏమీ రాదు, ఒక 20,000 అన్న మనం ఇన్వెస్ట్ అయితే చేయాలి. ఒక 20,000 మనం అప్పు చేసి మనం ఆ 20,000 అయితే ఇందులో అయితే మనం ఇన్వెస్ట్ చేస్తాం. అంటే మీషోలానే కాదు, మీరు ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ సెల్లర్ గా చేయాలి అనేసి ఇళ్ళ కాడంటే ఎవరు అంతగానో కొనరు, కాకపోతే మన ఆన్లైన్ లో సేల్ చేసుకోవడం బెస్ట్ అనేసి ఈ విధంగా అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ప్రోడక్ట్ తెచ్చుకొని మీషోలో అన్ని అప్లోడ్ చేసిన తర్వాత అందులో ఏంది మనకి ఆర్డర్స్ ఖచ్చితంగా అయితే చాలానే వస్తాయి ఆర్డర్స్. ఆర్డర్స్ తో పాటు మనకి రిటర్న్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఒకటి ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి రావాలి అనేసి మాత్రం మనమైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే రిటర్న్స్ రాకుండా ఉంటే చాలు అనేసి అనుకోవాలి. కానీ అక్కడ మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీషో ద్వారా అయితే ఖచ్చితంగా అయితే రిటర్న్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్ తోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రిటర్న్స్ ఎక్కువ అయితే వస్తూ ఉంటాయి. ఆ రిటర్న్స్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. కస్టమర్ రీజన్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ ఉంటది ఆ రిటర్న్ పెట్టిన తర్వాత. మనకి ఏంటంటే ఆర్టీఓ రిటర్న్ పెడితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ మనకి లాస్ లేదు. ఎందుకు అంటే ఆర్టీఓ రిటర్న్ అంటే కస్టమర్ కాల్ రిసీవ్ చేయకపోతే వాళ్ళు 2-3 టైమ్స్ అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు కాల్ అయితే రిసీవ్ చేయకపోతే రిటర్న్ మళ్ళీ మన ప్రోడక్ట్ మన దగ్గరికి అయితే సేఫ్ గా అయితే కొంచెం లేట్ అయినా సరే, లేట్ ఏం అవ్వదు బట్ తొందరగానే వస్తుంది ఆర్టీఓ రిటర్న్ అయితే. ఒకవేళ కస్టమర్ రీజన్ నుంచి వాళ్ళు ఇలా తీసుకుని వాళ్ళు ఓపెన్ చెయ్యకపోని మనకి మాత్రం ఖచ్చితంగా 165, 200 ఇలా మనకి వెయిట్ కి బట్టి మనకి రిటర్న్ ఛార్జ్ అనేది ఖచ్చితంగా అయితే మనకి పడుతుంది. ఇక మనకి రిటర్న్సే ఎక్కువ ఉంటాయి మీషోలో.
ఇక్కడ ఏంటంటే మనం వీడియో ఎందుకు రికార్డ్ చేయాలి అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి ఆర్టీఓ రిటర్న్. సో ఇది ఆర్టీఓ రిటర్న్ కాబట్టి నేను వీడియో రికార్డ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నా ప్రోడక్టే కాబట్టి నాది నాకే వచ్చింది, నేను ఎలా ప్యాక్ చేశానో అలానే ఉంది. మనం వీడియో తీయకపోయినా పర్లేదు, కాకపోతే మనం ఖచ్చితంగా తీసుకుంటే సేఫ్ సైడ్ గా ఉంటది అనమాట. సో ఇది వచ్చేసి ఆర్టీఓ రిటర్న్. ఇది నేను ఆల్రెడీ తీసాను అండ్ వీడియో కూడా చేశాను నేను దీన్ని. అయితే ఈ శారీ కస్టమర్ తీసుకున్నారు, బట్ వాళ్ళు కాల్ రిసీవ్ చేయలేదంట. సో అది ఆర్టీఓ రిటర్న్ కింద నాకైతే ఈ శారీ అయితే వచ్చింది. కానీ నేను ఇది కూడా అయితే నేను వీడియో నేను రికార్డ్ అయితే చేసుకున్నాను. ఇది మాత్రం నిజంగా మనకు ఆడ వచ్చేది చాలా తక్కువ. మనకి ఒకసారి 500 పడిందంటే 500 కి 550 కూడా రాదు. ఎందుకు రాదు అంటే మీషో మళ్ళీ ఏంది లాసింగ్ వ్యూస్ అనే వస్తుంది. ఇదేంటబ్బా అంత లాసింగ్ వ్యూస్ అనే ఉంది, నేను ఇంకా ఇంత తగ్గించి పెట్టుకోవాలి అనేసి నేను ఇంకా తగ్గించుకుంటా పోతే ఇంకా నాకు లాసే. సో ఇక్కడ నేను ఏంటంటే నేను 20,000 పెట్టినా కూడా నాకు ఒక ఎగ్జాంపుల్, మీకు 20,000 వద్దు, నేను ఒక ప్రోడక్ట్స్ నేను 2,000కి సేల్ చేసినాను అనుకోండి, ఎగ్జాక్ట్ గా 2,000, 2,100 అంతే వస్తుంది. అంతా కూడా మనకు రిటర్న్స్ రాకపోతే, ఒకవేళ మనకు రిటర్న్స్ వచ్చినాయంటే ఆ 2,000 మనం ఏదైతే ఇప్పుడు ప్రోడక్ట్ మీషోలో సేల్ చేసి ఉంటామో దాంట్లో ఒక 5 మనకి రిటర్న్స్ వచ్చినా కూడా మనకి ఒక 700, 800 మనకి లాస్. అంటే మనకి ఖచ్చితంగా ఒక 1,200 వస్తాయి. అంటే నిజంగానే బొక్క పడుతుంది, మనకు పెద్ద బొక్క పడుతుంది అని అనుకోవాలి. సో ఎందుకంటే మనకి రిటర్న్ వస్తే మాత్రం చాలా లాస్. ఇది ఏంది, ఇది కస్టమర్ చూడండి, నేను పెట్టిన శారీ పెట్టకుండా వాళ్ళు ఇదేదో వేస్ట్, ఇవి ఏదో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు నెల్లూరు నుంచి వచ్చింది. ఇది తీసుకున్నారు, ఇది తీసుకొని ఏదో వేస్ట్. నేను ఇది ఆల్రెడీ నేను వీడియో రికార్డ్ అయితే చేశాను. సో నేను ఆ వీడియో రికార్డ్ కూడా ఈ వీడియోలోనే నేను మీకు ఒకవేళ వీడియోలోనే యాడ్ చేస్తాను, లేదంటే మీకు వీడియో ఎండ్ లో అయినా నేను ఇది ఏ విధంగా నేను అన్బాక్సింగ్ చేశాను అనేది కూడా నేను మీతో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. సో మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అందుకే మనం వీడియో ఖచ్చితంగా రికార్డ్ చేయాలి మనకి ఏదైనా రిటర్న్ వచ్చిందంటే. సో నా శారీ ఎలాంటిది అంటే, ఇందులో నేను పంపించిన శారీ ఇలాంటిది, ఇందులోనే బ్లూ కలర్, కంప్లీట్ గా డార్క్ బ్లూ కలర్, సేమ్ శారీనే ఈ డిఫరెంట్ కలర్. సో ఇలాంటి శారీనే బ్లూ కలర్ శారీ నేనైతే పంపించిన. సో నేను ఆ శారీ నేను మీషోలో ఎంత సేల్ చేసినాను, 580 రూపీస్కి అయితే నాకు ఆర్డర్ వచ్చింది, కన్ఫర్మ్ అయింది, ఇంకా పంపించాను, వాళ్ళు తీసుకున్నారు. బట్ వాళ్ళు రీజన్ అయితే ఏం పెట్టారంటే ఈ పల్లోకి కుచ్చులు లేవు అనేసి రీజన్ అనేసి పెట్టారు. ఓకే, మీ ప్రాబ్లం అది. ఆల్రెడీ మీకు శారీ కంప్లీట్ గా నేను ఫొటోస్ అయితే నేను షేర్ చేసుకున్నాను, అయినా సరే వాళ్ళు ఆ విధంగా అయితే రిటర్న్ లో అయితే కామెంట్ అయితే పెట్టారు. ఓకే, బట్ నా శారీ నాకు పంపించకుండా ఎలా ఉన్నారంటే మనుషులు, కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా తెలీదు. కానీ ఇది చూడండి, నా శారీ కాకుండా ఏందో ఇది ఏదో వేస్ట్ బ్లౌజ్ పీస్లు ఇవి చూడండి, ఇలా ఇవి పెట్టి పంపించారు. ఇంకేం అనాలి వాళ్ళని, తిట్టాలా వాళ్ళని, ఏం చెప్పాలి, అసలు ఏం అర్థం కావట్లేదు. సో నేను ఈ వీడియో కూడా నేను రికార్డ్ అయితే చేశాను. ఎందుకు రికార్డ్ చేశానంటే, మనం మీషోలో అయితే మనకి ఈ విధంగా వాళ్ళు పంపించారు అనేసి మనం అయితే టికెట్ రైస్ చేయొచ్చు. అందుకనేసి నేనైతే టికెట్ రైస్ చేశాను. వాళ్ళు ఇంకా 3 days తర్వాత మనకి రెస్పాండ్ అవుతామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ టైం కదా, ఇప్పుడు దసరా ఉంది, ఇప్పుడు అన్ని ఫెస్టివల్ కదా, ఇప్పుడు హాలిడేస్ టైం కాబట్టి వాళ్ళు ఇంకా నాకు 3 days తర్వాత రెస్పాండ్ అవుతామన్నారు. సో వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత కూడా నేను దీని గురించి మీకు ఖచ్చితంగా వీడియో అయితే నేను షేర్ చేసుకుంటాను. వాళ్ళు నాకు ఎంత అమౌంట్ వచ్చింది, నా అమౌంట్ నాకు వచ్చిందా లేదా అనేసి నేను మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా. సో ఇది వేరేదేందో ఏదో వేస్ట్ గా పంపించింది కాక మళ్ళీ నాకు 165 రూపీస్ రిటర్న్ ఛార్జ్ పడింది. సో నేను ఆ శారీ సేల్ చేసిందే 580 రూపీస్, మళ్ళీ 165 రూపీస్ నాకు రిటర్న్ ఛార్జ్ పడింది. ఏంది అసలు మైండ్ అంతా ఇదైపోతుంది, ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే ఇందులో మీషోలో అయితే మీరు సేల్ చేయాలని మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఇంకా వేరే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కూడా సేల్ అయింది నా ప్రోడక్ట్, బట్ నేను ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ షేర్ చేసుకోలేదు. కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే నాకు రిటర్న్ అయితే రాలేదు. కానీ మీషో ద్వారా అయితే చాలా స్ట్రెస్ ఉంది, రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి మీషో ద్వారా అయితే. ఇంకా చాలా మంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు, సిస్టర్ నేను వితౌట్ జిఎస్టీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని అంటున్నారు. సో మీరు ఖచ్చితంగా మళ్ళీ ఈ వీడియో చూస్తారని అయితే అనుకుంటున్నాను. నేను జిఎస్టీ నంబర్ తో నేను జాయిన్ అయినా కూడా
ఇట్లా ఉంది. ఒకవేళ మీరు ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే ఇంకా మీకు ఎక్కువగా ఛార్జ్ కూడా పడుతుంది. సో బెస్ట్ ఏంటిదంటే ఇందులో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సైలెంట్ ఉండడం బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ అయితే చేయండి. దీని ద్వారా అయితే నాకు ఇంకా మైండ్ అంతా నాకు దొబ్బింది, ఇంకా మైండ్ అంత పిచ్చి కోపం వస్తుంది. నేను ఇది తీసుకోగానే ఏంటిది వీళ్ళు ఇట్లా పంపించేసినారు అనేసి నేను వెంటనే మళ్ళీ కాంటాక్ట్ చేద్దామన్నా కూడా హాలిడే టైం ఏం చేయలేము. మళ్ళీ 3-4 days తర్వాత వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు. సో ఏం చేద్దాం, ఏందో ఈ వేస్ట్ క్లాత్లు పెట్టుకొని ఇంకా నా శారీ పోయింది. శారీ లాస్ అయింది. షిప్పింగ్ ఛార్జ్ 165 రూపీస్ పడింది. దాని తర్వాత ఇవేందో వేస్ట్ క్లాత్లు వచ్చినాయి. అందుకు మనం వీడియో రికార్డ్ చేసుకోవాలి అనేది నేను మీకు ప్రతి వీడియోలో కూడా నేను సో దాని గురించి అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను. సో మనం ఏంది అది కూడా మనం రిటర్న్ వచ్చిన తర్వాత మనకి కస్టమర్ నుంచి రిటర్న్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా మనం చూసుకోండి. ఈ విధంగా అయితే కవర్ మనం ఓపెన్ చేయగానే మనం ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి. మనకి 4 పక్కల కూడా మనకి ఈ విధంగా ప్యాక్ ఉంటేనే మనం చూసుకొని వీడియో రికార్డ్ చేయాలి. మనం మీషోలో కూడా మనం ఖచ్చితంగా ఆ వీడియో అనేది షేర్ చేసుకోవాలి. సో నేను అది కూడా నేను ఈ వీడియోది కూడా నేను మీతో చూపిస్తాను. దీంతో పాటు ఇంకొక వీడియో కూడా ఉంది, కస్టమర్ రిటర్న్ రీజన్ అది కూడా, ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఎలా ఉన్నారు మనుషులు, ఎంత దారుణంగా ఉన్నారు, కనీసం వాళ్ళకి ఏం అనిపించరా, అరే నేను ఈ పెట్టి పంపిస్తే ఏంది వాళ్ళకి అనేసి. అందుకే ఈ కొరియర్ వాళ్ళకు కూడా చెప్పాను, మీకు క్లియర్ గా కనిపిస్తోంది కదా, మీరు మాత్రం ఎట్లా తీసుకున్నారు ఫోటోలో కాకుండా అంటే మేము స్కాన్ చేసినాం మేడం అంటే మీరు ఎంత స్కాన్ చేసినా కూడా మీకు అది కనిపిస్తుంది. నాకేం తెలుసు మేడం అదే అనుకున్నామని అనేసి వాళ్ళు అన్నారు కొరియర్ వాళ్ళు. సో వాళ్ళకి మనం ఏం మాట్లాడడానికి లేదు, మనం మీషోతోనే ఏదైనా సరే కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను మీషో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. కానీ ఏం చేసినా కూడా ఇప్పుడు నాకు ఆ శారీ ఇలాంటి శారీ అయితే ఇంకా నాకు రాదు. ఈ వేస్ట్ క్లాత్ లో ఇంకా మసుగుడ్డకి కిచెన్ లో దుడుచుకోవడానికి వేసుకోవాలి నేను. ఏందో బ్లౌజులు ఇవి చూడండి, ఏమో బ్లౌజులు ఇవి అంటే పాత, ఇదంతా ఇదేదో కొత్తది కానీ ఇది ఏందో, ఇది కూడా బ్లౌజే, స్టిక్కర్ కూడా అలానే ఉంది దీనికి, ఇది కూడా బ్లౌజే. ఇది ఏదో పెద్ద ముసలోళ్ళ బ్లౌజులు ఇవి, అవి పెట్టి పంపించారు. నాకు ఏం చెప్పాలి, ఇంకా ఏం అర్థం కావట్లేదు నాకు. సో అందుకే ఒక సెల్లర్ గా జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను కట్టుకున్నా కదా శారీ, సో ఈ శారీ ఇలాంటి శారీస్ ఇది వచ్చేసి ఎల్లో, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో అయితే. సో నేను ఈ శారీస్ కూడా మీషోలో షేర్ చేసుకున్నాను. బట్ నాకు ఇంటి శారీస్ లో అయితే ఒక 2 రిటర్న్ వచ్చినాయి, మిగతావన్నీ సేల్ అయినాయి అనమాట మీషోలో. సో ఈ శారీ కూడా బాగుంది అండ్ అన్ని బాగున్నాయి, సేల్ అయినాయి. 2 అయితే ఆర్టీఓ రిటర్న్స్ అయితే వచ్చినాయి నాకు. కాటన్ శారీ ఇది, సో చూడండి ఎంత బాగుంది కాటన్ శారీ ఇది మొత్తం. ఇది ఈ శారీస్ కూడా 2 ఆర్టీఓ రిటర్న్స్ వచ్చినాయి. కానీ ఆడ నేను చాలా తక్కువలోనే నేను సేల్ చేశాను. ఇంకెక్కువ పెడితేమో లాసింగ్ వ్యూస్ ఇదే. ఇంకా మీరు ప్రమోషన్ లో పెట్టండి అని వాట్సాప్ లో తెగ మెసేజ్ పెడతారు మీషో నుంచి. కానీ మనం ప్రమోషన్ లో పెడితే ఇక్కడ లాస్ అయితే సెల్లర్ కి చాలా లాసే ఉంటది, ప్రాఫిట్ ఏం ఉండదు. మీరు అస్సలు ప్రాఫిట్ వస్తుంది అన్న సంగతి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను, ప్రాఫిట్ వస్తుంది అన్న సంగతి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. మీకు ఆర్డర్స్ అయితే వస్తా ఉంటాయి. సో ఆర్డర్స్ తో పాటు రిటర్న్ కూడా వస్తుంటాయి. ఆర్డర్స్ మీకు 10 వచ్చినాయి అనుకోండి, అందులో మీకు రిటర్న్స్ ఒక 8 వస్తాయి ఖచ్చితంగా అండి. రిటర్న్స్ అయితే మీకు 8 అన్నా వస్తాయి. 10 సేల్ అయినాయంటే 8 మీకు రిటర్న్స్ వస్తాయి. అంత మీరు ఫోన్లు ఎత్తన వాళ్ళు అలా చేసేవాళ్ళు ఆర్డర్స్ ఎందుకు పెట్టుకోవాలి? ఆర్టీఓ రిటర్న్ వచ్చినా కూడా మనకు ప్రాబ్లమే కదా. మనకి ప్రింట్ ఒక్కొక్క చోట 5 రూపీస్, ఒక్కొక్క చోట 8 రూపీస్ ప్రింట్, ఒక్కొక్క చోట 10 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. అంటే మనం ఒక ప్రింట్ కావాలంటే 10 రూపాయలు తీసుకుంటారు. ఏంది అంటే మేడం మీరు ఒకటే తీసుకుంటున్నారు కదా అందుకే 10 రూపాయలు అవుతుంది అంటున్నారు ఒక ప్రింట్ తీసుకోవాలంటే. సో ఇలా ఉంది. ఒక సెల్లర్ గా జాయిన్ అయిన తర్వాత అందరు ఏమనుకుంటారంటే వీళ్ళు సేల్ చేస్తున్నారులే, మంచిగానే ప్రాఫిట్ వస్తుందిలే, మంచి సేల్ అవుతున్నాయి అది ఇది అని అనుకుంటా ఉంటారు కదా. సో ఇవన్నీ ఉంటాయి. ఇలా ఉంది మీషోలో. మనం సెల్లర్ గా జాయిన్ అయిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉంటాయి. నాకైతే
ఇది వచ్చిన తర్వాత ఇంకా మైండ్ అంతా నాకు పని చేయలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఏంది ఇది ఇలా పెట్టి పంపించారు, వీళ్ళు మనుషులేనా అని అనిపించింది నాకైతే. కానీ ఇప్పుడు ఇవి మీషో వాడు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఆ శారీ అయితే తీసుకొని పెట్టి పంపించారో వాళ్ళ పిన్ కోడ్ కి వాళ్ళ మొబైల్ నంబర్ కి మీషో నుంచి ఆర్డర్స్ వాళ్ళకి ఆప్షన్ ఆఫ్ చేస్తాడంట. అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోలేరంట. అలా ఆఫ్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు వేరే నంబర్ తో యూజ్ చేసుకుంటారు. ఇంకా అదే నంబర్ అయితే ఎందుకు యూజ్ చేస్తారు? వేరే నంబర్లో ఎన్ని నంబర్లైనా యూజ్ చేసి చేసుకుంటారు కదా. తెలివి, మనుషులు తెలివి మామూలుగా ఉండదు. ఇలా ఉంటది. తిట్టాలో వాళ్ళని పొగడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. ఇలా ఉంది. రిటర్న్ వస్తాయి. ఇది ఏం చేయాలి ఇంకా నేను? ఇది పెద్ద ముసలోళ్ళ బ్లౌజులు ఇవి. ఇదేమో కొత్తగానే ఉంది కానీ ఇదేమి అంత కొత్తగా ఏం లేదు. ఇది ఎల్లో కలర్ది. ఆయన ఏం చేసుకుంటా ఎవరో వాళ్ళు పెట్టి పంపిస్తే మసిగుడ్డకి వేసుకోవాలి. సో ఇది కూడా నేను ఎందుకు మళ్ళీ పెట్టానంటే నాకు మీషో నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో చూద్దామనేసి ఇవన్నీ అయితే నేను ఇది ఇలానే పెట్టినా నేను. సో ఇలాంటి శారీకి పోయి వాళ్ళు ఏదో వేస్ట్ క్లాస్ పంపించారు. సేమ్ ఇదే శారీనే, ఇదే డిజైనే, కలర్ ఒకటి బ్లూ, అంతే. సో ఎందుకేనండి నేను మీషో నుంచి మనకి రిటర్న్స్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేయాలన్నది నేను ఎందుకే. సో వీడియో ఖచ్చితంగా రికార్డ్ అయితే చేసుకోండి. చేసుకోకపోయినామంటే మనం బాయిలో మనం దూకినట్టే ఉంటది. సో ఖచ్చితంగా మీరు రికార్డ్ అయితే చేసుకోండి. ఏదైనా మీకు కస్టమర్ రీజన్ నుంచి మీకు రిటర్న్ వచ్చింది అనుకోండి. సో ఆర్టీఓ అన్నది ఒకవేళ మీదే ప్యాక్ ఉంటే మీరు వీడియో తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ కవర్ కాకుండా పాలీ బ్యాగ్ కాకుండా వేరే పాలీ బ్యాగ్ ఉన్నది అనుకోండి, ఒకవేళ కొంతమంది వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సో ఈ వాళ్ళ కొరియర్ వాళ్ళ కవర్ కూడా ఎక్స్చేంజ్ చేస్తారు. సో అలా నాకు కూడా అయ్యింది. అందుకనేసి అప్పుడు మీరు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి ఆర్టీఓ రిటర్న్ లో మనకి కొరియర్ పక్క నుంచి కూడా మనకి మిస్టేక్ జరగచ్చంట. సో అది తెలుసుకున్నా నేను కూడా. అందుకనేసి మీరు ఆర్టీఓ రిటర్న్ కూడా మీరు మీ పాలీ బ్యాగ్ కాకుండా ఇలాగా ఒకవేళ మీకు ట్రాన్స్పరెంట్ కవర్ లాంటిది మీకు ఏదన్నా ప్యాక్ వస్తే అప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, అప్పుడు మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. సో ఇంత అండి. ఎందుకు మనం రికార్డ్ చేయాలి అన్న దాని గురించి అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ గా అయితే షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి మనం సేల్ చేసిన తర్వాత మీషోలో అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి అయితే. లవ్ యూ ఆల్, బాయ్.